అంతర్జాతీయ కెరియర్ లో సచిన్ 100 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 84 సెంచరీలతో కోహ్లీ కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో తన రికార్డును కోహ్లీ మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. 3 ఫార్మాట్లలో కలిపి విరాట్ ఇప్పటి వరకు 145 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మరో 5 హాఫ్ సెంచరీలు కొడితే 150 హాఫ్ సెంచరీల మార్కును టచ్ చేస్తాడు. ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ జాబితాలో 164 హాఫ్ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు. కుమార సంగక్కర 153 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ లోనూ విరాట్ కోహ్లీ కొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పవర్ఫుల్ లీగ్ లో స్టార్ ప్లేయర్ 8661 పరుగులు సాధించాడు. ఇంకో 339 పరుగులు సాధిస్తే మొత్తంగా 9000 పరుగులు పూర్తవుతాయి. 9000 రన్స్ సాధించిన తొలి క్రికెటర్ గాను రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఒకే ఫ్రాంచైజీ తరపున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగాను కొనసాగుతాడు. ఐపీఎల్ లో 300 సిక్స్ల క్లబ్ లో కోహ్లీ చేరువలో ఉన్నాడు. 9 సిక్స్లు కొడితే 300 సిక్స్లు పూర్తవుతాయి. ఐపీఎల్ లో విరాట్ ఇప్పటి వరకు 8 సెంచరీలు సాధించాడు. ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరో 2 సెంచరీలు సాధిస్తే ఐపీఎల్ లో 10 శతకాలు బాదిన తొలి క్రికెటర్ గా నిలుస్తాడు. మొత్తంగా ఈ ఏడాది కోహ్లీ ఏ రికార్డులు అందుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది.